తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబరాలు మొదలయ్యాయి. నెల రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమ్మవారి ఆలయాలు భక్తులతో కలకలలాడున్నాయి. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణతో పాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక ఆగస్టు 13వ తేదీతో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో తెలంగాణలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆషాఢ మాసంలో తొలి బోనాన్ని గోల్కొండ అమ్మవారికి సమర్పించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈసారి కూడా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు డప్ప చప్పళ్ళు, పోతరాజుల విన్యాసాలు, జానపద కళారూపాలతో సాగిన శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది. అనంతరం కుమ్మరి వర్గానికి చెందిన భక్తులు సాంప్రదాయం ప్రకారం తొలి బోనం సమర్పించడంతో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల మహోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి.